ఇక్కడ మీకు కనిపించే ఈ ఆలయం ఒక దేశం కంటే పెద్దదంటే నమ్ముతారా? అంతేకాకుండా మన ప్రపంచంలోనే పూజలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం కూడా ఇదే. ఈ ఆలయం 156 ఎకరాల్లో ఉంటుంది. అందులో 21 గోపురాలు, 7 ప్రాకారాలు ఉంటాయి. ఈ ఆలయాన్నే శ్రీ రంగనాథ స్వామి ఆలయం అని పిలుస్తారు. ఇది ఎక్కడో కాదు, తమిళనాడులో శ్రీరంగంలో ఉంటుంది. ఆలయం దగ్గర కనిపించే ఈ రాజగోపురము మన ఏసియాలోనే అతిపెద్ద రాజగోపురము. దీనిని కట్టించడానికి దాదాపు 400 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఈ ఆలయం మధ్యలో ఇండ్లున్నాయా లేకపోతే ఇండ్ల మధ్యలో ఆలయం ఉందా అని కన్ఫ్యూజన్ కి గురవుతాం. ఎందుకంటే ఈ ఆలయం గోపురాల మధ్యలో ఆటోలు, కార్లు, బండ్లు అన్ని వెళ్తాయి. సాక్షాత్తు ఆ శ్రీరాముడు విభీషణుడికి ఈ రంగనాథ స్వామి విగ్రహాన్ని బహుమతిగా ఇస్తాడు. విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకి తీసుకుని వెళ్తుండగా దారి మధ్యలో విశ్రాంతి తీసుకుందామని ఆ విగ్రహాన్ని కింద అయితే పెడతాడు. అలా విగ్రహాన్ని కింద పెట్టిన తర్వాత ఆ విగ్రహం ఎంత కదిల్చినా కూడా పైకైతే లేవదు. కింద పెట్టిన ప్రదేశమే శ్రీరంగం. ఇక్కడే ఆ స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో అన్ని గోపురాలు ఒక కలర్ లో ఉంటాయి. ఈ గోపురం మాత్రం వైట్ కలర్ లో ఉంటుంది. ఈ గోపురాన్ని వెల్లై గోపురం అని పిలుస్తారు. ఈ ఆలయం మీద ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు ఆలయంలో ఉన్న బంగారపు విగ్రహాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వెల్లై అనే ఒక స్త్రీ సైన్యాన్ని డైవర్ట్ చేసి సైన్యాధికారిని మాత్రము ఒక గోపురం మీద తీసుకెళ్లి అక్కడి నుంచి నెట్టి చంపేస్తుంది. ఆ తర్వాత తను కూడా ఆ గోపురం నుంచి దూకి చనిపోతుంది. తన త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి వెల్లై గోపురం అని పేరు పెట్టారు. అండ్ ఇక్కడ 20 గోపురాలు ఒకే కలర్ లో ఉంటాయి. ఈ గోపురం మాత్రం తెలుపు రంగులో ఉంటుంది. భూలోక వైకుంఠమైన శ్రీరంగ ఆలయానికి చాలా మంది రావాలనుకుంటారు. మరి ఈ ఆలయానికి ఎలా రావాలి, వచ్చాక ఏమేమి చూడాలనేది ఫుల్ డీటెయిల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూసేయండి.